హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. జనరల్గా మనకు విజయవాడ స్ట్రీట్ ఫుడ్ అంటే ఏం గుర్తొస్తుంది? ఒకటి కట్ బజ్జీ, ఒకటి గుర్తొస్తుంది. అలానే చిన్న పునుగులు. పునుగుల్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పునుగులు ఉంటాయి. ఒకటి చిన్న పునుగులు అని, ఇంకోటి చల్ల పునుగులు అని. బట్ ఇవాళ అయితే మనం చిన్న పునుగులు స్ట్రీట్ సైడ్ మనకి ఎలా దొరికిద్ది, ఆ టేస్ట్ ఎగ్జాక్ట్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం, తర్వాత మినప్పప్పు, కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం. ఎప్పుడైనా సరే బియ్యము అండ్ మినప్పప్పు 2:1 రేషియోలో అండి. 2 కప్పులు బియ్యం అయితే 1 కప్పు మినప్పప్పు. సో ఇలా మినప్పప్పుని సపరేట్గా నానబెట్టుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 8 అవర్స్ నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి థిక్ పేస్ట్గా మనం. సో ఇలా థిక్ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఒక ఓవర్ నైట్ అంటే 8 అవర్స్ మూత పెట్టుకొని అది పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దట్ మనకు ఆ పులుస్తుంది అంటారు కదా, ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో అలా ఫర్మెంట్ అవ్వాలి మనకు పిండి. సో వన్స్ ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత దీంట్లోకి జస్ట్ మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. జస్ట్ అలా వాటర్ వేసుకొని దాన్ని నీట్గా కలుపుకోవాలి. చూసారా, ఎక్కడ మనకు లూజ్ అవ్వలేదు, థిక్గానే ఉంది మన పునుగులు బ్యాటర్ అనేది. సో వన్స్ ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయేంత వేసుకొని ఇలా బాండీలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులు 2 వేళ్ళతో మనం అలా వేసుకుంటే చాలు. మనకు బేకింగ్ సోడా కూడా అవసరం లేకుండా మంచిగా పొంగుతుంది. చూసారా ఎంత రౌండ్గా ఎలా పొంగాయో, ఎంత తక్కువ వేసిన పిండి అయినా ఎంత పెద్దగా పొంగాయో చూసారా. సో ఇలా మనం 2 వైపులు తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. అంత సింపుల్ మన స్ట్రీట్ సైడ్ ఉండే పునుగులు. జస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సగ్గుబియ్యం ఎక్స్ట్రా వేసుకున్నాం, పచ్చిశనగపప్పు ఎక్స్ట్రా వేసుకున్నాం, 1 టీ స్పూన్ మెంతులు ఎక్స్ట్రా వేసుకున్నాం. ఆ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసుకోవటం వల్ల మనకు స్ట్రీట్ సైడ్ దొరికే మంచి టేస్టీ అయిన చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయాయి. అవే మన విజయవాడ స్పెషల్. దీంట్లోనే ఇక్కడ పప్పులో చట్నీ వేసుకున్న, జనరల్గా అయితే వాళ్ళు పచ్చిమిర్చి చట్నీ లేదంటే అల్లం చట్నీ వేసుకుంటారు. దీంతో పాటు కొంచెం ఆనియన్స్ వేసుకొని దాని మీద కొంచెం వెల్లుల్లి కారం కూడా చల్లుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అసలు ఉంటుంది సూపర్. సో చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా అయిపోయింది. జస్ట్ మనం దోసపిండి ఏదైతే జనరల్గా ఇంట్లో చేసుకుంటామో దాంట్లోనే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకు పునుగులు కూడా సరిపోయేటట్టు మంచి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ పునుగులు జనరల్గా మీరు పచ్చిమిర్చి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ఆ చట్నీలతోనే చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మేము వీడియో పెడతామో వెంటనే నోటిఫికేషన్ వచ్చేది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.